గత 10 సంవత్సరాల నుంచి ఒకసారి మనం గమనించామంటే ముందుగా సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ తీసుకున్నామంటే జాబ్ రాగానే ఫస్ట్ వెంటనే ఇల్లు కొనేవాళ్ళు ఇక్కడ. సో వాళ్ళకి వచ్చే ₹1,00,000 1.5 లాఖ్లోనే 70% అంటే దాదాపు 70,000 ఈఎంఐ కింద పోతుంది. తర్వాత స్కూల్ పిల్లలు, తర్వాత ఇంటి ఖర్చులు, రకరకాలుగా ఇవన్నీ చూసుకుంటే చివరికి వాళ్ళకి ఏం కనిపించట్లేదు. సో ఆ దూకుడుతనం అనేది కాస్త తగ్గింది. ఇల్లు కొందామని ఆలోచన కాస్త విరమించుకుంటున్నారు సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్. జాబ్ ఎప్పుడు ఉంటుందో ఎప్పుడు పోతుందో గ్యారంటీ లేని పరిస్థితిలో ఉన్నారు. అది కూడా కాస్త రియల్ ఎస్టేట్ రంగంపై ఇంపాక్ట్ పడిందని చెప్పి కూడా వినిపిస్తుంది మాట. మీరేమంటారు? ఎస్ అండి, కొంత ఇప్పుడు జాబ్స్ ఇన్సెక్యూరిటీ అయితే ఏర్పడింది. సో జాబ్ లేనప్పుడు ఈఎంఐ పే చేయలేరు, లోన్ తీసుకోలేరు. ఆ ఇంపాక్ట్ కొంతవరకు ఉంది. కానీ హౌసే బర్డన్ అనుకునే మైండ్ సెట్ మన ఇండియన్స్లో లేదు. మనకు ఒక హోమ్, మీరు ఆలోచించండి. లేదు, ఇప్పుడు బయటపడుతున్నారు అంతా. మేబీ అంటే ఈఎంఐస్ పే చేయలేక ఎక్స్ప్రెస్ చేయొచ్చు. బట్ జనరలైజ్డ్గా తీసుకుంటే ఇండియన్ మెంటాలిటీస్ ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం. ఇప్పుడు మనమే ఉన్నాం లక్ష్మణ్ గారు, మనం ఆలోచిద్దాం. నాకు ఒక ఫ్యామిలీ ఉంది, పిల్లలు ఉన్నారు, భార్య ఉంది అన్నప్పుడు వీటితో పాటు నాకు ఒక ఇల్లు కూడా ఉంది అనాలి. భార్య ఉంది, పిల్లలు ఉన్నారు, ఇల్లు లేదు అంటే సొసైటీ మిమ్మల్ని ఎలా చూస్తుందో ఒకసారి ఆలోచించండి. సొసైటీ సంగతి కరెక్ట్ మాట అన్నారు. ఇప్పుడు సొసైటీకి భయపడి సొంత ఇల్లు కొంటున్నారు, కానీ ఆ సొసైటీకి భయపడి మనం చిక్కుల్లో ఇరుక్కుంటున్నాము. లేనిపోయిన అప్పులు తీసుకొని వచ్చి ఈఎంఐలు కట్టుకుంటా, ఆ తర్వాత ఈ సొసైటీ ఎవరు వచ్చి మనం పలకరించదు, పూర్తిగా మనం కొన్ని ఆర్థిక ఇబ్బందుల్లో కోరుకొని పోతున్నాం అని చెప్పి కూడా కాస్త ఇప్పుడున్న జనరేషన్లో కాస్త మార్పు వచ్చిందని చెప్పి బయట వినిపిస్తున్న మాట. యా అండి, ఇప్పుడున్న జనరేషన్ కొంచెం వెస్ట్రన్ థాట్ స్టైల్కి వెళ్తున్నారు. మీరు అన్నట్లు ఇల్లే కాదు, పెళ్ళి కూడా ఎందుకనే పరిస్థితి దాకా వచ్చింది. ఇప్పుడు చూస్తూనే ఉన్నాం. బట్ దాని షేర్ ఎంతవరకు ఉందనేది చూద్దాం. మేబీ 10-20% ఆ సెక్టర్కి వెళ్తారు. బట్ రిమైనింగ్ 80% హౌస్ కావాలి కదా. ఒకటే లక్ష్మణ్ గారు, మీకు మ్యారేజ్ కావాలంటే హౌస్ కావాలి, అంతే, యాజ్ సింపుల్ యాజ్ దట్. ఎందుకంటే సొసైటీ పక్కన పెట్టండి, మీకు సెక్యూర్డ్ ఫీలింగ్ కావాలంటే ఎట్లా? నా ఓన్ హౌస్ ఉంటే నాకు ఒక సెక్యూరిటీ. రెంటెడ్ హౌస్లో సెక్యూర్డ్గా ఎలా ఫీల్ అవ్వగలం? అలాగే కోవిడ్ మనకు ఆ పాఠాలు నేర్పించింది కదా. సొంత ఇల్లు ఎంత ఇంపార్టెంట్ అనేది ఆల్రెడీ మనం నేర్చుకున్నాం. సో అది లగ్జీరియస్ హౌసా లేకపోతే ఒక కంఫర్టబుల్ హౌసా అనేది మన మీద ఆధారపడి ఉంటుంది. సో ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే లగ్జరీ పేరుతో ఊరికే మనీ వేస్ట్ చేయొద్దు. సో మీ కంఫర్ట్, మీరు ఎంత టైంలో రీచ్ అవ్వగలరు, దాని ఇన్వెస్ట్మెంట్ స్కోప్ ఏంటి? ఇది ఎందుకు చెప్తున్నానంటే హైరైజ్ టవర్లో ఇన్వెస్ట్ చేస్తే మీకు వచ్చే ల్యాండ్ షేర్ చాలా తక్కువ. ఫ్యూచర్ దాని ఆర్ఓఐ, రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ దేని మీద డిపెండ్ అయి ఉంటుంది 20 years తర్వాత అంటే ఆ ల్యాండ్ షేర్ మీద, ఈ స్ట్రక్చర్ మీద కాదు. సో ఇవి దృష్టిలో పెట్టుకుని పర్చేజ్ చేయాలి. అంతేగాని ఓన్ హౌస్ వద్దనేది మేబీ ఆఫ్టర్ 20-30 years ఏమన్నా వస్తుందేమో, కానీ ఇప్పుడైతే నాట్ పాసిబుల్. సార్ లాస్ట్ 4 months నుంచి ఎక్కడ చూసినా 4th cities గురించి ఎక్కువ డిస్కషన్ అవుతుంది. అంటే 4th cityలో డెవలప్మెంట్స్ ఈ విధంగా ఉంటాయని గవర్నమెంట్ అనౌన్స్ చేసిన తర్వాత పెద్ద ఎత్తున వైపు చూస్తున్నారు. అంటే మరికొంతమంది ఏంటంటే అసలు 4th city గవర్నమెంట్తో సంబంధం లేకుండా అక్కడికి గవర్నమెంట్ కావాల్సినంత ల్యాండ్ ఉంది. రేపు ఈ ప్రభుత్వం కావచ్చు, వేరే ప్రభుత్వం ఏది వచ్చినా కానీ ఖచ్చితంగా అక్కడ ఏదో డెవలప్మెంట్ అయితే అవుతుంది. ఏ గవర్నమెంట్ ఉన్నా కానీ గవర్నమెంట్తో అసలు సంబంధం లేదు. కానీ ఇక్కడ ఆ ప్లేస్లో ల్యాండ్ కొనడం అనేది కూడా అత్యంత సేఫ్టీ అని చెప్పి కూడా చాలా మంది ఇప్పుడు భావిస్తున్నారు. ఎందుకంటే గవర్నమెంట్తో సంబంధం లేకుండా ఎప్పటికైనా అంత ల్యాండ్ అనేది ఇంకెక్కడ లేదు. దాదాపు 19,000 ఎకరాలు ఉంది అక్కడ. గవర్నమెంట్ ఏ డిసిషన్ తీసుకున్నా ముందు కావాల్సింది మనకి ల్యాండ్ చాలా అందుబాటులో ఉంది. సో ఏ ప్రాజెక్ట్ స్టార్ట్ చేసిన ముందు మనకి ఎక్కడ ల్యాండ్ అందుబాటులో ఉందో అక్కడే స్టార్ట్ చేస్తారు ఏ ప్రభుత్వం వచ్చినా. అది దాని గురించి మీరేమంటారు? సో డెఫినెట్గా అండి, ల్యాండ్ అవైలబిలిటీ ఉంది కాబట్టి ఆ ప్రాంతం డెవలప్ అవుతుంది. ఎక్కడ చూసినా కూడానండి, ఏది క్రియేట్ చేయాలన్నా బేసిక్ థింగ్ రా మెటీరియల్ ల్యాండే. ల్యాండ్ ఉంటే డెవలప్మెంట్స్ ఆటోమేటిక్గా ఉంటాయి. సో ఆ ప్రాంతం డెవలప్ అవుతుంది. బట్ ఇన్వెస్టర్స్ ఏంటంటే అది దృష్టిలో పెట్టుకుని ఇన్వెస్ట్ చేయాలి. 4th city ఓకే, 4th city అనుకున్నట్లు సక్సెస్ఫుల్గా ముందుకెళ్తే మన షార్ట్ టర్మ్లోనే మంచి రిటర్న్స్ తీసుకోవచ్చు. బట్ ఇన్ కేస్ 4th city కొంచెం ప్రొలాంగ్ అయింది అనుకుందాం, జస్ట్ లైక్ ఫార్మా సిటీ ప్రొలాంగ్ అయినప్పుడు మనం ఏ కీ పారామీటర్ తీసుకుని ఇన్వెస్ట్ చేయాలి? అక్కడ ఉన్న రోడ్ నెట్వర్క్, లేకపోతే పీపుల్ ఎటువైపు మూవ్ అవుతున్నారు అనేది ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు రియల్ ఎస్టేట్లో 4th city కాదు, ఇంకో SEZ కాదు, మెయిన్ పారామీటర్ ఏంటంటే పీపుల్ ఎటువైపు మూవ్ అవుతున్నారు, మూవ్ అవటానికి ఎటువైపు అవకాశం ఉంది. ఇదే బేసిక్ రియల్ ఎస్టేట్. హైదరాబాద్లో ఎలా ఉంది? ఎటువైపు మూవ్ అవుతున్నారంటే టువర్డ్స్ వెస్ట్, అంటే వెస్ట్ నుంచి ముంబై హైవే వైపు మూవ్ అవుతున్నారు. అలాగే
ఐటీ హబ్ని బేస్ చేసుకుని సౌత్ వైపు మూవ్ అవుతున్నారు, అప్ టు సాగర్ హైవే వరకు మూవ్ అవుతున్నారు. సో ఈ ఏరియాస్ సేఫ్ ఇన్వెస్ట్మెంట్ అవుతాయి. ఫోర్త్ సిటీ వస్తే ఓకే, రాకపోయినా కూడా కొంచెం లాంగ్ టర్మ్ టైం టేకింగ్, బట్ మంచి రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్. ముంబై హైవేకి ఏమైనా డిమాండ్ తగ్గిందంటారా? గ్రౌండ్ లెవెల్ పరిస్థితులు అలానే ఉన్నాయా? ముంబై హైవేకి డిమాండ్ తగ్గటం అంటూ ఏం లేదండి. టాప్ పెర్ఫార్మింగ్ హైవే ఇప్పుడున్న హైదరాబాద్లో ఏదన్నా ఉందంటే అది ముంబై హైవేనే. సెకండ్ ప్లేస్లో శ్రీశైలం హైవే, నెక్స్ట్ కమ్స్ బెంగళూరు హైవే. సో ఎప్పుడూ కూడా రియల్ ఎస్టేట్లో హై పెర్ఫార్మెన్స్ ఉండేది ఈ 3 హైవేసే: ముంబై హైవే, బెంగళూరు హైవే, శ్రీశైలం హైవే, నెక్స్ట్ సాగర్ హైవే, విజయవాడ హైవే. తగ్గాయా రూట్లో? ప్రైజెస్ తగ్గినాయా అంటే ఎస్ నో, 2 ఆన్సర్స్. సో ఓవరాల్గా హైదరాబాద్ మొత్తం 360 degreesలో రేట్లు ఏమైనా 1 or 2% తగ్గాయా అంటే ఈ క్రైసిస్లో, ఈ 1.5 years నుంచి మార్కెట్ కూడా డల్ ఉంది? నేను అదే చెప్తున్నాను లక్ష్మణ్ గారు, రేట్స్ తగ్గాయా అంటే తగ్గాయి, తగ్గలేదు కూడా. ఎలా అంటే ఇప్పుడు ఏదైతే హెచ్ఎండిఏ రీజియన్ ఉందో, ఎక్స్టెండ్ అయిపోయే హెచ్ఎండిఏ రీజియన్లో ప్రైజెస్ ఎక్కడా తగ్గలేదు. మీరు ముంబై హైవే తీసుకుంటే పటాన్ చెరువు, ఇస్నాపూర్, సంగారెడ్డి, కంది, సదాశివపేట్ బిఫోర్ వరకు, పెద్దాపూర్ వరకు ప్రైజెస్ తగ్గలేదు. బట్ పెద్దాపూర్ తర్వాత ప్రైజెస్ తగ్గినాయి, సదాశివపేట తగ్గినాయి, ఆరూరు తగ్గినాయి, లేదంటే జహీరాబాద్ ఇలాంటి ప్లేసెస్లో ప్రైజెస్ తగ్గినాయి. ద సేమ్ విత్ శ్రీశైలం హైవే, కందుకూరు మండల్ వరకు ఓకే, తర్వాత ప్రైజెస్ తగ్గినాయి. బెంగళూరు హైవేలో కూడా అంతే, షాద్ నగర్ వరకు మంచిగానే పెర్ఫామ్ చేస్తుంది, షాద్ నగర్ తర్వాత ప్రైజెస్ తగ్గినాయి. ఇలా అన్ని హైవేస్ కూడా ఇలాగే ఉన్నాయి. అంటే కోర్ రీజియన్లో ఎక్కడ ప్రైజెస్ తగ్గలేదు, అంటే హెచ్ఎండిఏ ఎక్కడ వరకు ఎక్స్టెండ్ అవుతుందో ఆ ఏరియాస్లో ఎక్కడ ప్రైజెస్ తగ్గలేదు. ఆఫ్టర్ హెచ్ఎండిఏ రీజియన్ ప్రైజెస్ తగ్గాయి. ఏంటి మిడిల్ క్లాస్ పీపుల్ ఏం ఆలోచిస్తున్నారు ప్రజెంట్ లాస్ట్ 1 year నుంచి? మిడిల్ క్లాస్ పీపుల్ ఫస్ట్ నుంచి ఒకటే కంప్లైంట్ కదండి, ప్రైజెస్ ఎక్కువ అనేది కంప్లైంట్. అఫోర్డబుల్ ఉండట్లేదు, రోజు రోజుకి ప్రైజెస్ పెరుగుతున్నాయని. బట్ ఇది కామన్ అండి, 20 years బ్యాక్ వెళ్ళినా ఇదే కంప్లైంట్, 10 years బ్యాక్ వెళ్ళినా ఇదే కంప్లైంట్, ఈరోజు ఇదే కంప్లైంట్. సో రియల్ ఎస్టేట్ ఎలా ఉంటుందంటే లక్ష్మణ్ గారు, ఇన్వెస్ట్ చేయాలనుకున్నప్పుడు మీరు కొంత స్ట్రెచ్ అవ్వాలి. స్ట్రెచ్ అవ్వడం అంటే ఐ మీన్, నా దగ్గర 10 lakhs ఉన్నాయంటాయి, బట్ ఆ ల్యాండ్ ప్రైస్ 15 lakhs ఉందనుకోండి, నేను లోన్ తీసుకున్నో లేకపోతే క్రెడిట్ తీసుకున్నో ఆ 15 lakhs పెట్టి ఆ ల్యాండ్ కొనాలి. నేను కంఫర్ట్ జోన్లో ఉండి ల్యాండ్ కొనాలి అంటే మీ జీవితంలో ఎప్పటికీ కొనలేరు, ఇది రాసి పెట్టుకోండి. సో ల్యాండ్ కొనాలంటే స్ట్రెచ్ చేయాల్సిందే. ఇది ఎప్పుడు మన పెద్దలు ₹1,00,000 1 acre కొనేవాళ్ళు, మనం ఇప్పుడు అది ప్రైస్ తక్కువ అనుకుంటాం, కానీ ఆ రోజు 1 lakh చాలా పెద్ద అమౌంట్. వాళ్ళ దగ్గర 50 lakhs 60 lakhs ఉంటే అక్కడ 10,000 అక్కడ 10,000 అక్కడ 10,000 తెచ్చుకుని ఆ 1 lakh పెట్టి ఆ ఏకర్ పర్చేజ్ చేశారు వాళ్ళు.